పల్నాడు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కారంపూడిలో స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అందులో భాగంగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రీవెరిఫికేషన్పై జగన్ అండ్ కో పింఛన్లు తొలగిస్తారని అసత్యాలు ప్రచారం చేస్తారని నిప్పులు చెరిగారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించలేదు, తొలగించబోమన్నారు. 2004లో తాను ఎమ్మెల్యే అయ్యాక అద్దంకిలో ప్యాక్షన్ లేకుండా చూశారన్నారు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మిస్తూనే ఆర్థిక రాజధానిగా వైజాగ్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు మంత్రి. 16,300 మందికి ఆ రోజు చదువుకునే యువకులు చాలా మంది వయసు అయిపోతుంది. బీఎస్సీ రాయిస్తే కానీ ప్రభుత్వానికి ఉద్యోగం రాదు, టీచర్ ఉద్యోగాలు రావు. వాళ్ళకి వయసు దాటిపోయిన తర్వాత 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీరు ఉద్యోగానికి అర్హులు కాదంటారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది బీఎస్సీ చదువుకున్నామన్నా ఖాళీగా ఉన్నాం, పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం కలిగించమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సీ చేపట్టాం. 16,300 మందికి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. తొందరలోనే 16,300 మందికి ఆ రోజు చదువుకునే యువకులు వాళ్ళకి వయసు దాటిపోయిన తర్వాత 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీరు ఉద్యోగానికి అర్హులు కాదంటారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది బీఎస్సీ చదువు